హలో అండి. లాస్ట్ క్లాస్లో మనం రాజధాని, శాతవాహనుల యొక్క రాజధాని, అలాగే రాజలాంఛనం, రాయల్ ఎంబ్లమ్, ఈ 2 టాపిక్స్ చూసుకున్నాము పార్ట్ 2లో. సో ఈరోజు పార్ట్ 3 స్టార్ట్ చేస్తున్నాము. దీనికి ముందు ఈ క్లాసెస్కి ముందు ఇంకా 2 పార్ట్స్ ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, మీకు శాతవాహనుల మీద ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఇంట్రడక్షన్ అయిన తర్వాత, శాతవాహనుల పరిచయం అయిన తర్వాత వారి యొక్క రాజధాని క్యాపిటల్ ఏంటో చూసాము, రాజలాంఛనం చూసాము. ఇప్పుడు వంశనామం, 4th టాపిక్. టోటల్ 17 టాపిక్స్ అనుకున్నాము, దాంట్లో 4th టాపిక్ వంశనామం. వంశనామం ఎలా వచ్చింది అనేది కొన్ని థీరీస్ ఉన్నాయి. ఈ శాతవాహనులు అనే వంశనామం ఎలా వచ్చింది అని కొన్ని థీరీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ థీరీ వచ్చి ప్రిజుల్స్కీ. ఈయన ఒక హిస్టారియన్. ప్రిజుల్స్కీ సిద్ధాంతం, ప్రిజుల్స్కీ థీరీ. ఓకే, ఈయన వాదన ఏంటో ఒకసారి చూద్దాం. ఈయన శాతవాహనుల యొక్క శాతవాహనుల యొక్క వంశనామం, క్లాన్ నేమ్ అనేది ఎలా వచ్చిందో ఈయన ప్రకారం ఒక్కసారి చూద్దాం. సో ఈయన ప్రకారం 1 minute అండి. ఈయన ప్రకారం ముండారి అనే ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ముండారి అనే లాంగ్వేజ్లో శాతవాహన అంటే ఈయన అర్థం ఏం చెప్పాడు అని అంటే, ముండారి భాషలో శాతవాహన అనే నామానికి, పేరుకి అర్థం ఏంటి అని అంటే, శాత అంటే హార్స్ అని, వాహన అంటే ముండారి భాషలో కర్ణి అన్న, వాహన అన్న, వాహన్ అన్న, వాహన అన్న, కర్ణి అన్న, వాహన్ అన్న, వాహన్ అన్న, ఈ 4 వర్డ్స్కి ముండారి లాంగ్వేజ్లో మీనింగ్ ఏంటి అని అంటే, కొడుకు, సన్, కుమారుడు అని అర్థం అన్నమాట. శాత అంటే హార్స్ అని ముండారి భాషలో అర్థము. ఈ వాహన అంటే కర్ణి అన్న, వాహన అన్న, కొడుకు, కుమారుడు అని అర్థం ముండారి భాషలో. కాబట్టి ఈయన ఏం చెప్పాడంటే, ముండారి భాష ప్రకారం ఇక్కడ హార్స్ అంటే వైట్ హార్స్, తెల్లని అశ్వం అని అర్థంగా ఆయన భావించాడు. ఓకే, ముండారి భాషలో సత అంటే హార్స్ అని. ఈయన భావించింది ఏంటి అంటే, తెల్లని వైట్ హార్స్ ఉంటుంది కదా, ఈ అశ్వాన్ని యూజ్ చేసి కొంతమంది రాజులు అశ్వమేధ యాగం చేశారంట. అశ్వమేధ యాగం చేశారు.
ఈ అశ్వమేధ యాగం చేసిన వారి కుమారులు ఉంటారు కదా, ఈ అశ్వమేధ యాగం ఎవరైతే చేశారో, అశ్వమేధ యాగం ఎవరు చేస్తారు? రాజులు చేస్తారు. ఆ అశ్వమేధ యాగం చేసిన రాజుల యొక్క కుమారులే శాతవాహనులు అయ్యారు. సో అక్కడ నుంచి ఈ వంశనామం అనేది వచ్చింది అని చెప్తున్నాడు. మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ నేను చాలా స్లోగా చెప్తున్నాను, డీటెయిల్డ్గా చూడండి. ముండారి భాషలో శాతవాహన అంటే శత అంటే హార్స్ అని అర్థం, గుర్రం అని. వాహన అంటే కుమారుడు అని అర్థం. అయితే ఈ ప్రిజుల్స్కి ఏమని భావించాడు? ఇక్కడ కొంతమంది రాజులు ఉన్నారు, ఆ రాజులు ఒక వైట్ హార్స్తో అశ్వమేధ యాగం అనేది చేశారు. అశ్వమేధ యాగం చేసిన ఈ కింగ్స్కి పుట్టిన కుమారులే శాతవాహనులు. సో వారికి ఆ వంశనామం అలా వచ్చింది అని చెప్తున్నాడు అనమాట ప్రిజుల్స్కి ప్రకారం. ఓకే, ఇది ఇప్పుడు ఈ శాతవాహనుల్లో ఇంకొంతమంది ఏం చేశారు? కొంతమంది రాజులు కూడా అశ్వమేధ యాగం చేశారు. వాళ్ళు ఎవరు అని ఎగ్జామ్లో అడుగుతాడు, ఇంపార్టెంట్. ఎర్లీ శాతవాహనుల్లో 3వ కింగ్ అండి శాతకర్ణి. ఈయన ఎర్లీ శాతవాహనులు, తొలి శాతవాహనుల్లో గొప్ప రాజు అన్నమాట. ఓవరాల్గా 30 రాజుల్లో ఎవరు గొప్పవాడు అంటే GPS గౌతమిపుత్ర శాతకర్ణి. కానీ తొలి శాతవాహనంలో ఎవరు గొప్పవాడు అంటే ఈ మూడో రాజు శాతకర్ణి అని అర్థం. ఈయన అశ్వమేధ యాగం చేశాడు. అలాగే 23rd కింగ్ అయిన GPS మొత్తం శాతకర్ణి రాజుల్లో శాతవాహనుల రాజుల్లో గొప్ప రాజు గౌతమిపుత్ర శాతకర్ణి కూడా అశ్వమేధ యాగం చేశారు. సో ఈ పర్సన్, అలాగే 23rd కింగ్ 23వ రాజు కూడా అశ్వమేధ యాగం పర్ఫామ్ చేశాడు. సో ఈ వంశనామం శాతవాహన అనే వంశనామం ఎలా వచ్చింది ప్రిజుల్స్కి ప్రకారం అని అంటే, ప్రిజుల్స్కి సిద్ధాంతం ప్రకారం అని అంటే, ముండారి భాషలో శాతవాహనికి శాత అంటే హార్స్ అని, వాహన అంటే సన్ అని అర్థం. కాబట్టి ఈ అశ్వమేధ యాగం ఎవరైతే పర్ఫామ్ చేశారో వారి యొక్క కొడుకులు శాతవాహనులు అయ్యారు. ఆ విధంగా వీళ్ళకి వంశనామం అనేది వచ్చింది అని చెప్తున్నాడంట. ఇది ప్రిజుల్స్కి ప్రకారం. ఇంపార్టెంట్, ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నా ఇంపార్టెంటే ఉంటాయి. మీకు చాలా క్లియర్గా నేను చెప్తున్నాను. మీరు ఇంత క్లియర్గా మీరు ఓన్గా చదువుకున్నా ఎక్కడ మీకు అర్థం కాదు. సో మీకు ఒకసారి క్లాసెస్ విని మీకు ఇంకా డౌట్ ఉంటే ఏదైనా టెక్స్ట్ బుక్ తీసుకుని చదువుకోండి. అసలు టెక్స్ట్ బుక్ కూడా అవసరం లేదు. తర్వాత ఒక గ్రంథం ఉంది, దాని పేరు శిలప్పాదిగారం. ఇది ఒక గ్రంథం, శిలప్పాదిగారం. ఓకే, ఇది ఒక గ్రంథం అన్నమాట. గ్రంథం అంటే లిటరేచర్. ఓకేనా? ఇది ఎవరు రాశారు అంటే చేరరాజు. చేరాస్ ఉన్నారు కదా మనకి కేరళలో, సంగమేజ్కి సంబంధించి. సంగమేజ్లో ఎవరెవరు ఉంటారు? చేర, ఏన్షియంట్ చోళ, ఏన్షియంట్ పాండ్యులు. సో వీరు సంగమేజ్. దీంట్లో వీళ్ళు కేరళ, ఈ రెండు తమిళనాడు. ఈ ప్రాంతానికి చెందిన చేరరాజు, ఆయన పేరు
ఇలంగో అడిగల్. ఒకసారి కలర్ చేంజ్ చేస్తాను. ఇలంగో అడిగల్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈయన ఒక రాజే కాదు, ఈయన ఒక పోయెట్ కూడా. చేరరాజు అయిన ఇలంగో అడిగల్ శిలప్పాదిగారం రాశాడు. వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ శిలప్పాదిగారంలో ఈ శాతవాహనుల గురించి రాసి ఉంది. శాతవాహనుల యొక్క ప్రస్తావన అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట. అయితే ఈ శిలప్పాదిగారం ప్రకారం శాతవాహన అనే వంశనామం ఎలా రాయబడింది అంటే తమిళ్లో రాశారనమాట. ఇది శిలప్పాదిగారం అనేది తమిళ్లో రాయటం జరిగింది. అయితే ఈ శిలప్పాదిగారంలో శాతవాహనుల వంశనామం ఏ విధంగా రాయబడింది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. నూర్వార్ కన్నార్ అని అర్థం అన్నమాట. ఇంకొకటి ఇండియన్ హిస్టరీ పరంగా అలాగే ఏపీ హిస్టరీ పరంగా కూడా ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి. ఈ శిలప్పాదిగారం సంగం లిటరేచర్, సంగమేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అక్కడ మనకి ఒక లిటరేచర్ అనేది ఒక ఫ్లరిష్ అయిన ఏజ్ అనమాట. సో ఆ సంగమేజ్ అనేది మనకి ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ శిలప్పాదిగారం గ్రంథము సంగమేజ్లో రచించబడిన మొట్టమొదటి గ్రంథం అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. మీకు ఇండియన్ హిస్టరీ ప్రకారం కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ మన శాతవాహనుల దగ్గరికి వస్తే శాతవాహనుల యొక్క వంశనామం ఏ విధంగా రాయబడింది శిలప్పాదిగారంలో అంటే నూర్వార్ కన్నార్ అని రాశారంట. అయితే ఇంపార్టెంట్ అండి. దీనికి అర్థం ఏంటి అంటే వందల కొలది వాహనాలు కలిగిన వారు అని. వందల కొలది అంటే ఇప్పుడు శాతవాహన నేమ్ చూడండి. శాతవాహన దీంట్లో శత అంటే 100 అనేది, వాహన అంటే వాహనం అని ఇంగ్లీష్లో రాసిన వాహనం. సో వందల కొలది వాహనాలు కలిగిన వారు ఓకేనా అని అర్థం అన్నమాట. దాని మీనింగ్ మీరు పక్కన రాసుకోండి. మీకు ఎప్పుడు ఓపెన్ చేసినా అర్థమయ్యేలా ఉండాలి ఇది. నెక్స్ట్ థర్డ్ సిద్ధాంతం ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, జీనాప్రభ సూరి. ఈయన ప్రకారం ఈయనేం చెప్తాడంటే, ఇది ఇంపార్టెంట్. స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ ఆబ్జెక్టివ్ టైప్లో మనకి ఏపీ హిస్టరీ వస్తే గ్రూప్ 2 వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తుంది. గ్రూప్ 1 వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. సో ఈయన ప్రకారం ఈయన ఏం చెప్పాడు అంటే శాతవాహన వీళ్ళు ఏం చేశారంటే శాతవాహనులు శాతాను కొలది అంటే వందల కొలది వాహనాలు ఉంటాయి కదా, ఇందాక చెప్పుకున్నాం. ఆ రోజుల్లో వాహనం అంటే ఏంటి? బైకు కారు కాదు కదా, హార్సెస్. ఓకే, హార్సెస్ అన్నమాట. వందల కొలది శాతాను కొలది అంటే వందల కొలది
ఈ శాతవాహనులు వారి కింది ప్రజలకు, అంటే ఎవరు? సామంతులు, వారి సామంతులకి దానం ఇచ్చారంట. సో కాబట్టి వీరికి ఈ శాతవాహనులు అనే వంశనామం వచ్చింది. జీనాప్రభ సూరి ప్రకారం శాతవాహనులు వారి కింది ప్రజలకు, అంటే వాళ్ళ కింద పనిచేసే ప్రజలు ఎవరుంటారు? శాతవాహనులు, సామంతులు. వారికి వందల కొలది హండ్రెడ్స్ ఆఫ్ హార్సెస్ని దానం చేశారంట, డొనేట్ చేశారు. సో వారికి ఆ వంశనామం వచ్చింది అని జీనాప్రభ సూరి చెప్తున్నాడు. కానీ ఇంకొంత అదర్ హిస్టారియన్స్, కొంతమంది హిస్టారియన్స్ ఏం చెప్తారో చూద్దాం. సమ్ హిస్టారియన్స్ అని రాసుకోండి, కొంతమంది చరిత్రకారులు అని రాసుకోండి. వీరేం చెప్తారంటే శాతవాహనులు మౌర్యుల వద్ద సామంతులుగా ఉండేవారు కదా, మనం చెప్పుకున్నాం. మౌర్యుల వద్ద సామంతులుగా శాతవాహనులు ఉన్నారు. సో మౌర్యుల నుంచి వందల కొద్ది వాహనాలను దానంగా పొందారంట. ఎవరు? ఈ శాతవాహనులు. సో అందుకే వీరికి ఈ వంశనామం అనేది వచ్చింది అని అన్నారు. మన జీనప్రభ సూరి ఏం చెప్పాడు? ఈ శాతవాహనులే వారి సామంతులకి గుర్రాలని డొనేట్ చేశారు, అందుకని వీరికి ఆ శాతవాహనులు అనే వంశనామం వచ్చింది అని చెప్తారు. కానీ ఇంకొంత హిస్టారియన్స్ ఏం చెప్తారంటే వీరు మౌర్యుల వద్ద సామంతులుగా ఉండడం వల్ల మౌర్యుల నుంచి వందల కొలది వాహనములు దానంగా పొందారు అంట. వాహనాలు అంటే ఇక్కడ ఏంటి? మళ్ళీ హార్సెస్ అని, సో అశ్వాలు అని. సో వారికి ఈ వంశనామం అలా వచ్చింది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్. బుద్ధిస్ట్ మాంగ్స్ గురించి, జైన్ మాంగ్స్ గురించి ఎక్కడైనా వస్తే మన హిస్టరీ పార్ట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక జైన్ మాంక్ ఉన్నాడు, ఈయన పేరు హేమచంద్ర. గుర్తుపెట్టుకోండి. జైన్ మాంక్ ఈయన 12th సెంచరీకి సంబంధించిన పర్సన్ అన్నమాట. ఏ కాలం నాటి మనిషి? 12th సెంచరీ. అయితే ఈయన ఒక గ్రంథం రాస్తాడు. ఆ గ్రంథం పేరు పరిశిష్టి పర్వం. వెరీ ఇంపార్టెంట్. మీకు ఒక 100 బుక్స్ లేదంటే మీరు ఎన్ని రిసోర్సెస్ చదువుతారు? మహా అయితే 2-3 చదువుతారు. సో ఇవన్నీ నేను కొన్ని బుక్స్ని ఇంటిగ్రేట్ చేసి చెప్తున్నది. సో మీరు జాగ్రత్తగా నోట్ మేకింగ్ చేసుకోండి. ఈ హేమచంద్ర అనే వ్యక్తి జైన్ మాంక్. ఈయన 12th సెంచరీకి సంబంధించిన వ్యక్తి. ఈయన రాసిన గ్రంథం పేరు పరిశిష్టి పర్వం. ఈ పరిశిష్టి పర్వంలో సల్లేఖన వ్రతం అని ఉంటుంది. సల్లేఖన వ్రతం ఇది జైన్ రిలీజియన్కి సంబంధించిన ఒక వ్రతం అన్నమాట. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక పర్సన్ అంటే ఫాస్టింగ్ చేస్తారన్నమాట. వితౌట్ ఫుడ్ ఫాస్టింగ్ చేసి మోక్షాన్ని
1 మినిట్. మోక్షాన్ని పొందడం కొరకు ఫాస్టింగ్ చేసి చనిపోతాడంట. దీని పేరే సల్లేఖన వ్రతం. అయితే మౌర్యుల్లో గొప్ప రాజు చంద్రగుప్త మౌర్య కూడా ఈ సల్లేఖన వ్రతాన్ని పర్ఫామ్ చేసి మన కర్ణాటకలో చనిపోవడం జరుగుద్ది. అయితే దీని గురించి ఈ పరిశిష్టి పర్వంలో మెన్షన్ చేసి ఉంది. అలాగే ఈ పార్ట్తో పాటు చంద్రగుప్త మౌర్యుడి గురించి, ఈ సల్లేఖ వ్రతం గురించితో పాటు శాలివాహన నుంచి శాతవాహన వచ్చింది అని మెన్షన్ చేశాడు. శాలివాహన అనే పదం నుంచి శాలివాహన అనే పదం వచ్చింది అని మెన్షన్ చేస్తాడంట. అంటే ఈ శాలివాహన అంటే ప్రాకృత వర్డ్. శాతవాహన అంటే సంస్కృత పదం. ఓకే, అంటే ఈ హేమచంద్రుడు రాసిన పరిశిష్టి పర్వంలో కూడా ఈ శాతవాహనుల గురించి రాయబడింది అని మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ 6th థియరీ, అస్మక రాజ్యం అని ఒకటి ఉంటుంది. అస్మక రాజ్యం, ఈ అస్మక రాజ్యం అనేది మనకి మహాజనపదాలు మొత్తం 16. అందుట్లో గ్రేటెస్ట్ ఏంటంటే మగధ. ఓకే, గ్రేటెస్ట్ ఇది. మహాజనపదాలు, షోడశ మహాజనపదాలు అని అంటాం. ఇందుట్లో ఈ షోడ అంటే 16 అని అర్థం. షోడశ అంటే సాంస్క్రిట్ వర్డ్. ఇందుట్లో ఈ 16 మహాజనపదాల్లో 15 మహాజనపదాస్ ఎక్కడుంటాయి అంటే నార్త్ ఇండియాలో ఉన్నాయి. ఒకటి ఎక్కడ ఉంది అంటే సౌత్ ఇండియాలో ఉంది. ఒకటి సౌత్ ఇండియాలో కూడా మన తెలంగాణలో ఉంది. అదే అస్మక రాజ్యం. ఓకేనా? అయితే అస్మక రాజ్యంలో శాతవాహనుల విజృంభణ, ఇక్కడ ఈ అస్మక రాజ్యం ఏర్పడినప్పుడు దీని క్యాపిటల్ ఏంటి అని అంటే పోతన లేదా బోధన అన్నమాట. ఓకేనా? ఈ అస్మక రాజ్యమే శాతవాహన రాజ్యం అని ఇంకొంతమంది చెప్తారన్నమాట. అంటే మీకు ఇక్కడ అస్మక రాజ్య ప్రజల్ని ఏమంటారు అని అంటే అశ్వికులు అని అంటారన్నమాట. అశ్వికులు అని అంటారు. ఎవరిని? ఈ అస్మక రాజ్యంలోని ప్రజలని, అస్మక రాజ్యాన్ని పాలించిన వారిని అస్మికులు అని అంటాం. ఈ అస్మికులు, అలాగే శ్రీముఖుడు ఉన్నాడు కదా, కోటి లింగాల్ని క్యాపిటల్గా చేసుకుని శాతవాహన రాజ్య స్థాపన చేసిన వాడు. ఈ శాతవాహనులు ఒక్కరే అని ఇంకొంతమంది అని చెప్తారనమాట. ఓకేనా? ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ప్రీవియస్గా ఉన్నాయి ఇంపార్టెంట్. నెక్స్ట్ పురాణాల్లో కూడా మనం చెప్పుకున్నాము 18 పురాణాలు ఉన్నాయి అని. ఇవి
హిందూ రిలీజియన్కి సంబంధించినవి, హిందూ మతానికి సంబంధించినవి అని మనం చెప్పుకున్నాము. ఇందుట్లో కొన్ని పురాణాల్లో ఈ శాతకర్ణి శతకర్ణి, శాలివాహన, శాతవాహన అనే పదాలు కనిపించాయి అన్నమాట. ఈ పురాణాస్ కూడా శాతవాహనుల గురించి మెన్షన్ చేసింది. ఓకే, నెక్స్ట్ 8th చూద్దాం. కాయిన్స్. శాతవాహనుల యొక్క నాణేలు ఉన్నాయి కదండి, ఈ నాణేలపై కొన్ని షార్ట్ వర్డ్స్, అంటే పూర్తి నేమ్ కాకుండా కొన్ని షార్ట్ నేమ్స్ అనేవి మనకి కనిపించడం జరుగుద్ది. అందుట్లో సదా, సతి అనే పదాలు కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. సో వంశనామం ఎలా వచ్చింది అని మనం చూసుకున్నాము. దీనికి డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. ఏ థియరీ యాక్యురేట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవద్దు. ఏంటి అంటే ఎవరు దేన్ని బేస్ చేసుకుని వంశనామం ఇచ్చారు అనేది గుర్తుపెట్టుకోండి. ప్రిజుల్స్కి అంటే ముండారి భాష ప్రకారం, తర్వాత శిలప్పాదిగారం ప్రకారం నూర్వార్ కన్నార్. ఈ గుర్తుపెట్టుకోండి. ఇందుట్లో ఏది కరెక్ట్ అనేది మనకి హిస్టరీలో ఎప్పుడూ ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో ఇక్కడితో మనకి వంశనామం అనేది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ మనం ఐ థింక్ 5th టాపిక్, వర్ణం. వీరి వర్ణం ఏంటో చూద్దాం. వీరు ఏ వర్ణానికి చెందిన వారు? అందుట్లో 1 బ్రాహ్మణులు, 2ది క్షత్రియులు. ఇక్కడ కూడా ఏది యాక్యురేట్, ఏది ఖచ్చితమైన వారు, వీళ్ళు ఎవరు అసలు అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏ థియరీ ప్రకారం ఎవరెవరు ఏం చెప్పారు అనేది మనకు ఇంపార్టెంట్ అన్నమాట. శూద్రులు, కొంతమంది వీరు బ్రాహ్మణులు అంటారు, కొంతమంది క్షత్రియులు అంటారు, కొంతమంది శూద్రులు అంటారు. సో మనం చూద్దాం ఎవరు వీళ్ళు అనేది. ఓకే, ఫస్ట్ బ్రాహ్మణులు అని అంటున్నారు కదా, బ్రాహ్మిన్స్ గురించి చూద్దాం. వీళ్ళు బ్రాహ్మణులు అని అనడానికి ఆధారాలు ఏంటి, ఎవిడెన్సెస్ ఏంటి, సోర్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ మనకి తొలి శాతవాహనులో గొప్పవాడు, మూడో కింగ్ అన్నమాట, శాతకర్ణి ఈయన పేరు. ఈయన వైఫ్ పేరు, భార్య పేరు దేవి నాగానిక. ఈవిడ ఒక ఇన్స్క్రిప్షన్, శాసనాన్ని వేపిస్తుంది. నానాగఢ్ శాసనం, ఇన్స్క్రిప్షన్. ఇది ఎవరి గురించి వేపించింది అంటే దేవి నాగానిక తన భర్త గురించి చెప్తూ వేపించింది అనమాట. దేవి నాగానిక వేపించిన ఈ ఇన్స్క్రిప్షన్ శాతకర్ణి తన భర్త అయిన హస్బెండ్ అయిన శాతకర్ణి గురించి నానాగఢ్ శాసనం వేపించింది. ఇది నానాగఢ్లో ఉంది కాబట్టి నానాగఢ్ శాసనం అయ్యింది. అయితే ఈ శాసనం ఇంపార్టెంట్ అండి, ప్రాకృత భాషలో ఉంటుంది.
ప్రాకృత భాషలో ఉంటుందన్నమాట. ఇంతకీ ఈ శాతకర్ణి ఎవరు అనంటే మన శ్రీముఖుడు ఉన్నాడు కదా, ఫౌండర్, ఆయన కొడుకు, సన్ శాతకర్ణి, మూడో కింగ్. అంటే ఫస్ట్ కింగ్ ఎవరయ్యారు? మన శ్రీముఖుడు ఫౌండర్ అయ్యాడు, ఈయన థర్డ్ వార్ అయ్యాడు. అంటే మధ్యలో ఇంకొక సెకండ్ పర్సన్ ఉన్నాడు కదా, సెకండ్ కింగ్. ఆయన ఎవరు అంటే కన్హ, అంటే కృష్ణుడు, కృష్ణ, కన్హ లేదా కృష్ణ. ఈయన ఎవరు అని అంటే శ్రీముఖుడి యొక్క బ్రదర్, తమ్ముడు. ఓకే, శ్రీముఖుడి తమ్ముడు కన్హ రెండో కింగ్ అయ్యాడు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ శాసనం ఏం చెప్తుందో చూద్దాం. నానాగఢ్ శాసనం ఏం చెప్తుందో చూద్దాం. సో ఈ ఇన్స్క్రిప్షన్ ప్రకారం శాతకర్ణి, మూడో రాజైన శాతకర్ణి కొన్ని వైదిక క్రతువుల్ని నిర్వహించాడంట. వైదిక క్రతువులు అంటే ఇంగ్లీష్లో వేదిక్ రిచువల్స్. ఏంటి ఈ వైదిక క్రతువులు? ఆయన వేటిని పర్ఫామ్ చేశాడు, నిర్వహించాడు అని అంటే, ఒకటి అశ్వమేధ యాగం, రెండోది రాజసూయ యాగం, థర్డ్ వన్ వాజపేయ యాగం, ఫోర్త్ నరమేధ యాగం, ఫిఫ్త్ వన్ అగ్నిష్టోమ యాగం, తర్వాతది అగ్నిహోత్ర యాగం. అగ్నిష్టోమ యాగం, అగ్నిహోత్ర యాగం. అలాగే సెవెంత్ వన్ సో ఈ వైదిక క్రతువుల్ని మెన్షన్ మన శాతకర్ణి, థర్డ్ కింగ్ అయిన శాతకర్ణి పర్ఫామ్ చేశాడు. ఈ 8 యాగాల్ని పర్ఫామ్ చేశాడు అని ఏ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది మనకి? నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది. అలాగే ఈయన విజయాల గురించి కూడా చెప్తుందంట, విక్టరీస్ గురించి కూడా ఈ శాసనం చెప్తుంది. ఓకేనా. సో ఈ శాసనం ప్రకారం మన మూడో రాజు అయిన శాతకర్ణి కొన్ని వైదిక క్రతువుల్ని పర్ఫామ్ చేశాడు కాబట్టి వీరు బ్రాహ్మణులు అని అంటున్నారు కొంతమంది. ఎందుకు
వైదిక క్రతువులు పర్ఫామ్ చేస్తే బ్రాహ్మణులు అయిపోతారా అనే డౌట్ మీకు ఉండొచ్చు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటండి? జనరల్గా బ్రాహ్మిన్స్ యొక్క డ్యూటీ ఏంటి? ఫంక్షన్స్ ఏంటి? ఫస్ట్ది అధ్యయనం, అంటే లెర్నింగ్. సెకండ్ది అధ్యాపనం అంటే టీచింగ్. థర్డ్ది యజన, అంటే ఒక బ్రాహ్మణుడు తన ఖర్చుతో, అంటే తనే ఎక్స్పెండిచర్ స్పెండ్ చేస్తాడు, తనే ఖర్చు పెట్టి కొన్ని యజ్ఞాలు చేపిస్తాడనమాట. ఓకేనా? ఇది యజ్ఞ. అంటే ఒక బ్రాహ్మణుడు తన సొంత డబ్బుల్ని పెట్టి ఒక యజ్ఞం జరిపించడానికి కావాల్సిన అన్ని పనులు అతనే చూసుకుంటాడనమాట. ఇది యజన. ఫోర్త్ది యాజన, అంటే బ్రాహ్మిన్ కాకుండా ఇంకెవరైనా వ్యక్తి ఏం చేస్తాడంటే, కలర్ చేంజ్ అద్దు, ఈ బ్రాహ్మిన్ ఏం చేస్తాడంటే ఇంకొక వ్యక్తితో, బ్రాహ్మిన్ కాకుండా తన సెల్ఫ్ కాకుండా, ఇక్కడ సెల్ఫ్ కాకుండా ఇంకొక వ్యక్తితో ఈ యజ్ఞం చేపిస్తాడనమాట. ఓకేనా? ఇది యజన, అంటే వేరే వ్యక్తితో యజ్ఞం చేపించడం, ఇక్కడ తనే చేసుకోవడం. సో ఫిఫ్త్ది దాన, అంటే దానాన్ని ఇవ్వడం అలాగే పొందడం, యాక్సెప్ట్ చేయడం. సో సిక్స్త్ది ప్రతిగ్రహి. ఇవి మన బ్రాహ్మిన్ చేసే డ్యూటీస్ ఏంటి అంటే ఇవన్నమాట. ఫంక్షన్స్ ఏంటి అని అంటే ఇవి. ఓకేనా? అంటే ఇక్కడ ఏం జరిగింది? యజ్ఞాలు వాళ్ళు చేశారు కదా, మన శాతవాహనులు చేశారు కదా, కాబట్టి వీరు బ్రాహ్మిన్స్ అని చెప్తున్నారంట కొంతమంది. సో శాతవాహనులో మూడవ కింగ్ అయిన శాతకర్ణియే చేశాడా ఈ యజ్ఞాలు అని అంటే కాదు. మన 23rd కింగ్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి కూడా చేశాడు. ఆయన గురించి ఒకసారి చూద్దాం. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి గారి తల్లి పేరు మదర్ గౌతమి బాలశ్రీ. అయితే ఈవిడ ఒక ఇన్స్క్రిప్షన్, శాసనాన్ని వేపించారు. అది నాసిక్లో ఉంది కాబట్టి దాని పేరు నాసిక్ శాసనం. సో ఈ ఇన్స్క్రిప్షన్ కూడా మనకి ప్రాకృత భాషలోనే ఉంటుంది, ప్రాకృత్లోనే ఉంటుంది. ఓకే, ఈ శాసనంలో గౌతమి బాలశ్రీ తన కొడుకు అయిన గౌతమిపుత్ర శాతకర్ణిని కొన్ని బిరుదులతో సంబోధించిందన్నమాట. అంటే కొన్ని టైటిల్స్ ఉన్నాయి మన జీపీఎస్కి. ఆ టైటిల్స్ని ఈ ఇన్స్క్రిప్షన్లో గౌతమి బాలశ్రీ మెన్షన్ చేసింది. ఫస్ట్ది ఏంటి అంటే ఏక బ్రాహ్మణ. ఈ వర్డ్లోనే మనకు కనిపిస్తుంది ఏక బ్రాహ్మణ అని. నెక్స్ట్ది
ఆగమ నిలయ. ఇంగ్లీష్లో కూడా సేమ్ వర్డ్స్ అండి, మీరు రాసుకోండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇద్దరు మీడియం పీపుల్ తెలుగులో రాసుకోండి, ఇంగ్లీష్లో రాసుకోండి. అది మీరు ఏ లాంగ్వేజ్లో చదువుకున్నా మీరు 2 లాంగ్వేజెస్ రాసుకోవాలి. ఓకేనా? ఆగమ నిలయ అంటే అర్థం ఏంటంటే జీపీఎస్ రాక. ఇతడి రాక ఎలా ఉందంటే వేదిక్ కల్చర్ని ఫ్లరిష్ చేసిందనమాట. అంటే గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క రాక వైదిక సంస్కృతిని వర్ధిల్లేలా చేసిందంట. ఆగమ నిలయ అంటే దాని మీనింగ్. అంటే ఏంటి ఇక్కడ? ఈయన బ్రాహ్మిన్ సంస్కృతిని ఎంకరేజ్ చేశాడని మనకు కనిపిస్తుంది ఈ టైటిల్లో. సో నెక్స్ట్ది టైటిల్ ఇది క్షత్రియ దర్పమాన మర్దన. దీని మీనింగ్ ఏంటో చూడండి. ఇక్కడ క్షత్రియ అంటే ఇదొక వర్ణ, దర్పమాన వర్ధన అంటే క్షత్రియుల్ని చంపినవాడు. క్షత్రియులని చంపినవాడు అని అర్థం. అంటే క్షత్రియ అనేది ఒక వర్ణ అయింది, దర్పమాన మర్దన అంటే చంపడం అని అర్థం. సో ఇక్కడ ఏం తెలుస్తుంది? క్షత్రియుల్ని తను చంపాడు. సో ఆటోమేటిక్గా ఈ జీపీఎస్ ఏంటని అర్థం అని అంటున్నారంటే హిస్టారియన్స్ బ్రాహ్మిన్ అని చెప్తున్నారు అనమాట. సో మనకి 3వ కింగ్ అయిన శాతకర్ణి ఆయన పర్ఫామ్ చేసిన కొన్ని యజ్ఞాల వల్ల వీరు బ్రాహ్మిన్స్ అని చెప్తున్నారు. అలాగే మన 23వ రాజు అయిన జీపీఎస్ టైటిల్స్ బట్టి ఈయన బ్రాహ్మిన్స్ అని చెప్తున్నాడు. అలాగే ఈ జీపీఎస్ కూడా వేదిక్ రిచువల్స్ని పర్ఫామ్ చేశాడు. అలాగే ఇంకేమున్నాయో చూద్దాం. బ్రాహ్మణులు వీరు బ్రాహ్మిన్స్ అని చెప్పడానికి ఇంకేమున్నాయో ఒకసారి చూద్దాం. సో జీపీఎస్ తల్లి పేరు ఏంటండి? గౌతమి బాలశ్రీ. అలాగే మనకి నిన్న క్లాస్లో అంటే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం 24th కింగ్ సెకండ్ పులమావి. పులమావి అంటే గడ్డిలో జన్మించిన వాడు అని అర్థం. ఈయన పేరు ఇంకొక పేరు వాసిష్ఠి పుత్ర పులమావి. సో ఈయన తల్లి పేరు కూడా ఏంటి? వాసిష్ఠి. అంటే ఇక్కడ చూడండి, వశిష్ఠ అలాగే గౌతమ అనే గోత్రాలు కలిగిన బ్రాహ్మణులు ఉన్నారంట, బ్రాహ్మిన్స్. ఈ బ్రాహ్మిన్స్ యొక్క కుమార్తెలని, డాటర్స్ని మ్యారేజ్ చేసుకున్నారు. ఎవరు? శాతవాహనుల రాజులు, శాతవాహన కింగ్స్ వాసిష్ఠ గౌతమ అనే గోత్రం కలిగిన బ్రాహ్మిన్స్ కుమారుల్ని శాతవాహనుల రాజులు వివాహం మ్యారేజ్ చేసుకున్నారు. అంటే ఇక్కడ వీరు కూడా బ్రాహ్మణులు అయి ఉండవచ్చు అని ఒక వాదన. ఓకే, ఇంకొకటి చూడండి, ఇది అంత యాక్యురేట్ కాదు, బట్ కొంతమంది అలా కూడా అంటున్నారు. వీరి కాంటెంపరీ శాతవాహనుల యొక్క
కాంటెంపరీ పీపుల్ ఎవరండి? శుంగులు అంటే సమకాలికులు, శుంగాస్, తర్వాత కన్వాస్. వీరు ఇద్దరు కూడా బ్రాహ్మణులే. ఈ సింగులు, ఈ శుంగవంశం, కన్వవంశం కూడా బ్రాహ్మిన్స్ అన్నమాట. సో వీరి సమకాలికులైన వీరు బ్రాహ్మిన్స్ కాబట్టి శాతవాహనులు కూడా బ్రాహ్మిన్స్ అని కొంతమంది చెప్తారు. బట్ దిస్ ఈస్ నాట్ యాక్యురేట్. ఓకే, ఇది ఇక్కడతో మనకి శాతవాహనులు బ్రాహ్మణుల కాదా అంటే బ్రాహ్మణులు అని అనడానికి ఎవిడెన్సెస్ ఇవన్నమాట. నెక్స్ట్ వర్ణ ఏంటని చెప్పుకున్నాం, క్షత్రియులు. శాతవాహనులు క్షత్రియులు అనడానికి ఏమి ఎవిడెన్సెస్ ఉన్నాయో ఒకసారి చూడండి. మన 23rd గ్రేటెస్ట్ కింగ్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి, ఈయన కోసం వేసిన ఇన్స్క్రిప్షన్ నాసిక్ శాసనం ఎవరి చేత వేపించబడింది అంటే గౌతమిపుత్ర శాతకర్ణి గారి తల్లి వేశారు. ఆవిడ పేరు గౌతమి బాలశ్రీ. సో ఈ గౌతమి బాలశ్రీ ఈ ఇన్స్క్రిప్షన్లో ఈ శాసనంలో, నాసిక్ శాసనంలో తనని తాను ఏమని చెప్పుకుంది అంటే రాజష్టి పత్ని. తనని తాను అంటే ఈవిడ గురించి ఎలా చెప్పుకుందంటే రాజష్టి పత్ని అని చెప్పుకుందనమాట. అయితే ఇది ఒకటి. ఈ గౌతమి బాలశ్రీ గారి హస్బెండ్ పేరు ఏంటి అంటే శివస్వాతి. కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. శివస్వాతి ఎవరి పేరు? గౌతమి బాలశ్రీ గారి హస్బెండ్ పేరు. అంటే ఇక్కడ ఈవిడ ఏం చెప్పుకుంటుంది? రాజష్టి పత్ని అని చెప్పుకుంటుంది. అంటే రాజష్టి అంటే ఈయన, రాజష్టి అంటే కింగ్ అని అర్థం. సో ఈ శివస్వాతి రాజష్టి అవ్వడం వల్ల అంటే కింగ్ అవ్వడం వల్ల వీళ్ళు క్షత్రియులు అయ్యారు అని చెప్తున్నారు. కింగ్ జనరల్గా ఎవరవుతారండి? క్షత్రియులే కదా. వర్ణా సిస్టంలో కింగ్ అయ్యేది ఎవరు? రాజ్యాన్ని పాలించేది ఎవరు? వర్ణా సిస్టంలో క్షత్రియులే కదా. సో తనను తాను గౌతమి బాలశ్రీ రాజష్టి పత్ని అని చెప్పుకోవడం ద్వారా అతడు హస్బెండ్ అయిన శివస్వాతి మనం క్షత్రియుడిగా భావించవచ్చు. ఇది. సో నెక్స్ట్ది సెకండ్ది ఏంటో చూద్దాం. సెకండ్ థియరీ క్షత్రియులు అవ్వడానికి ఏంటి? జనరల్గా క్షత్రియులకి ఏం పవర్ ఉంటుంది అంటే రాజ్య హోదాలో ఉంటారు. వాళ్ళు రాజ్య హోదాలో ఉంటారన్నమాట. కాబట్టి వారు ఏం చేయాలంటే కొన్ని యజ్ఞాలు
పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అనమాట, కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అందుట్లో భాగంగా కొన్ని యజ్ఞాలు ఏంటి అని అంటే, నెంబర్ 1 అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం ఇదేంటి? రాజ్య విస్తరణ కోసం, ఎక్స్పాన్షన్ ఆఫ్ బౌండరీస్. రాజ్య విస్తరణ కోసం రాజులు కండక్ట్ చేసే ఒక యాగం అన్నమాట. రెండవది రాజసూయ యాగం. థర్డ్ది వాజపేయ యాగం. సో క్షత్రియులు రాజహోదాలో ఉంటారు కాబట్టి వీరు కొన్ని యజ్ఞాల్ని పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందుకే మన 3వ కింగ్ అయిన శాతకర్ణి, అలాగే మన జీపీఎస్ 23rd కింగ్ అయిన జీపీఎస్ కొన్ని యజ్ఞాల్ని పర్ఫామ్ చేశారు. ఓకేనా? ఈయన మనం ఏం చేశాడో చూసాం. అశ్వమేధ యాగం చేశాడు, రాజసూయ యాగం కూడా చేశాడు. సో నాసిక్ ఇన్స్క్రిప్షన్ ప్రకారం జీపీఎస్ కూడా కొన్ని యాగాలు చేశాడు. అలాగే నాసిక్ ఇన్స్క్రిప్షన్ ప్రకారం జీపీఎస్కి ఇంకొక టైటిల్ ఉంటుంది. ఈ ఇన్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద డేటా అబౌట్ జీపీఎస్ అనేది ఇక్కడే మొత్తం మనకు లభిస్తుంది అన్నమాట. ఈ ఇన్స్క్రిప్షన్లో దగ్గర మోర్ దాన్ 10 టైటిల్స్ అనేవి మన జీపీఎస్కి ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అవి మనం చదువుకుంటాం, వెరీ ఇంపార్టెంట్. సో అందుట్లో జీపీఎస్కి ఉన్న ఒక టైటిల్ ఏంటంటే త్రిసముద్ర తోయాపీత. త్రిసముద్ర తోయ పీత వాహన. అంటే మీనింగ్ ఏంటంటే, మన జీపీఎస్ గుర్రాలు ఉన్నాయి కదా, ఈ జీపీఎస్ గుర్రాలు 3 సముద్రాలు వాటర్ని తాగారు అని దీనికి మీనింగ్. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఈయన కూడా అశ్వమేధ యాగం చేసినట్టు మనకి తెలుస్తుంది. ఓకేనా? అలాగే మన జీపీఎస్ పరిపాలనా కాలంలో ఈ రాజ్యం ఎంతవరకు విస్తీర్ణమై ఉండొచ్చు? 3 సముద్రాలు, 3 సీ వాటర్స్. ఈయన గారి హార్సెస్ తాగినాయి కాబట్టి అంతవరకు విస్తరణ ఉండవచ్చు అని చెప్తున్నారు అన్నమాట ఇది. సో మన బ్రాహ్మణుల గురించి చూసుకున్నాము. వీరు బ్రాహ్మణుల, క్షత్రియుల అని నెక్స్ట్ చూసుకున్నాము. ఇప్పుడు వీళ్ళు శూద్రులు అని నెక్స్ట్ ఇంకొంతమంది చెప్తారు. అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. దీంతో మనకి ఏం కంప్లీట్ అవుతుందంటే వీరి వర్ణ అనేది కంప్లీట్ అవుతుంది. నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. మీరు నా మీద ట్రస్ట్ ఉంచి నా క్లాసెస్ని ఫాలో అవ్వండి. 100% మీకు సబ్జెక్ట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ అలాగే మీరు రివిజన్ అనేది బాగా చేసుకోండి. నోట్ మేకింగ్ చేసుకున్నప్పుడు పేజెస్ మీద 1, 2, 3 ఇలా వేసుకోండి కంపల్సరీ. ఎందుకంటే ఇండెక్స్లో మొన్న క్లాసెస్ వరకు మనం ప్రీ హిస్టారిక్ కల్చర్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇండెక్స్ పేజ్లో ప్రీ హిస్టారిక్ కల్చర్ అని పెడతారు. ఇక్కడ 1 to 10 పేజెస్ అయితే రాసుకుంటారు.
మీకు ఒకవేళ రివిజన్ చేయాలి అంటే ఈ ఇండెక్స్లో ఓపెన్ చేసుకొని డైరెక్ట్ ఆ పేజ్కి వెళ్ళిపోతారు, టైం వేస్ట్ అనేది అవ్వదు. సో నెక్స్ట్ శాతవాహనం స్టార్ట్ చేసాం కాబట్టి దాన్ని ఇక్కడ 11 to 20 50 వేసుకోండి. సో థ్యాంక్ యూ. రివిజన్ బాగా చేయండి. హోప్ ఉంచి ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు.